కంచి కామకోటిపీఠం వారి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వ మహావిద్యాలయం ఇంటర్ మార్క్స్ ఆధారంగా స్కాలర్షిప్తో కూడిన అడ్మిషన్లు. అంటే ఒక పెద్ద స్టారు ఇంటర్వ్యూలో వచ్చి కూర్చొని అచీవ్ చేసేసి ₹1,00,00,000 సంపాదించుకొని, కోట్ల మంది, లక్షల మంది ఫ్యాన్స్‌ని సంపాదించుకొని, ఇలాంటి వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఒక రకమైన మూడ్ ఉంటది. 16 సంవత్సరాలు యంగ్ ఏజ్. లైఫ్‌లో జీవితం ఎటు పోవాలి అని నిర్ణయించే సమయం. అలాంటి సమయాన్ని సినిమాకి కేటాయించి, ఇక్కడుండే అన్ని కష్టాల్ని తట్టుకొని అలాగే నిలబడున్నారు మీరు. సినిమా ఇండస్ట్రీ నుంచి గగన్ విహారీ ఏం కోరుకుంటున్నాడు? ఎందుకు ఇన్ని సంవత్సరాలను పెట్టుబడిగా పెట్టాడు? సార్ మేజర్‌గా సినిమా ఇండస్ట్రీ గురించి చెప్తున్నారు కాబట్టి ఒక మాట చెప్తాను. అంటే నిజంగానే సినిమా ఇండస్ట్రీ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఒక ఇంటికి రెంట్ కోసం వెళ్ళినా సరే, "ఏం చేస్తారు బాబు? సినిమా ఇండస్ట్రీయా? వద్దులే" హ్మ్. అని ఒక ఫీలింగు. హ్మ్. లేదంటే ఒక సంబంధానికి సినిమా ఇండస్ట్రీ అతని ఫోటో వెళ్తే హ్మ్. వెళ్తుంటే చాలా అలవాట్లు ఉంటాయి, అది ఉంటాయి, ఇది ఉంటాయి అని ఒక చిన్న అపోహ. ఇదన్నీ సినిమా ఇండస్ట్రీ కాదని నాకు అనిపిస్తుంది. హ్మ్. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో చేసే ప్రతి ఒక్కరు, ఈవెన్ లైట్ మెన్స్ దగ్గర నుంచి మన టాప్ టెక్నీషియన్స్ వరకు ప్రతి ఒక్కళ్ళు తెల్లవారి పొద్దున్నే 4 గంటలకు లెగిస్తారు. 6 గంటలకల్లా సెట్‌లో ఉంటారు. వాళ్ళు తిరిగి వచ్చేటప్పుడు 10 అవుతుందో రాత్రి 11 అవుతుందో తెలీదు. మళ్ళీ రిపీట్. నెక్స్ట్ డే మార్నింగ్ 4 కల్లా లెగిస్తారు. హ్మ్. వాళ్ళ డెడికేషన్ వేరు. వాళ్ళ వాళ్ళు ప్రాణం పెడతారు. మీరన్నారు కదా! ఇది సాక్రిఫైస్ చేస్తున్నారని. మీరు ఎగ్జాక్ట్ అది. ఎవరైనా సరే ఒక బిజినెస్ చేసినా, ఏం చేసినా 2 ఇయర్స్, 3 ఇయర్స్ సాక్రిఫైస్ చేస్తారు. సార్ బట్ ఇక్కడ సినిమా ఇండస్ట్రీలో వాళ్ళ లైఫ్ మొత్తం పణంగా పెడతారు. అంతే, వేరే ఆప్షన్ ఉండదు వేరే ఇంకా. ఆప్షన్ లేదు. అంటే వాళ్ళకి ఫంక్షన్స్ ఉండవు, ఏది ఉండవు, ఫ్యామిలీ ఉండదు. కేవలం ఎక్కడో అమలాపురం లాంటి ప్లేస్‌లో వెండితెర మీద పైన చూసి, అద్భుతం ఇక్కడ కదా నేను పని చేయాలి అని చెప్పి ఆ ఒక్క కోరికతో అక్కడి నుంచి వచ్చేసి ఒక లైట్ మెన్ గానో, ఒక ఆర్ట్ అసిస్టెంట్ గానో, మాలాగా యాక్టర్స్ లాగానో, డైరెక్టర్స్ లాగానో, వేరే టెక్నీషియన్స్ లాగానో ఇక్కడ జాయిన్ అయ్యి లైఫ్ మొత్తం కూడా ఒక్క డ్రీమ్‌తో తీసుకువెళ్తుంటారు. నేను ఒక్కటే ఆలోచిస్తానండి. మనం సెట్ మీదకెళ్ళిన తర్వాత నాలాగే అందరూ కళ్ళకన్నీ వచ్చిన వాళ్ళే. హ్మ్. అందరూ ఎంతో ఎనర్జీ పెడతారు. సెట్‌లో ప్రతి ఒక్క టెక్నీషియన్ గూడా వాళ్ళ బొటన వేలు దగ్గర నుంచి వెంట్రుక వరకు ప్రతి అణువు సినిమా ఈ షాట్ బాగా రావాలి అని తప్పించి పని చేస్తారు. ఆ పని చేసినప్పుడే ఈ సినిమా అంత అద్భుతంగా బయటకొస్తది. కరెక్ట్. అలాంటి వాళ్ళు ఎంతోమంది మధ్యలో నేను ఉండి పని చేస్తున్నాను. అది నాకు ఆనందాన్నిస్తుంది. నేను ఒకసారి అనుకుంటాను. నా ఏ జన్మలో చేసిన సుకృతం, ఏ జన్మలో చేసిన పుణ్యమో ఈరోజు నేను సినిమా ఇండస్ట్రీలో ఉన్నాను అనిపిస్తుంది. సూపర్ సార్. థ్యాంక్ అయితే యూ. సినిమా కష్టాల గురించి మాట్లాడారు కాబట్టి యాజ్ ఎ యాక్టర్‌గా మీకు ఇలాంటి అనుభవం ఏదైనా ఎదురైందా? సినిమా వాడు అని. అసలు చాలామంది రెంట్‌లకి కూడా ఎళ్లి ఇచ్చేవాళ్ళు కాదండి. మీకా? ఇచ్చేవాళ్ళు కాదు. ఎవరికీ ఇచ్చేవాళ్ళు కాదు. నాకు కూడా ఎదురైనయి. హ్మ్. అవునా చెప్తామండి అని చెప్పి పంపించేసిన రోజులు ఎన్నో ఉంటాయి. అయ్యో! హ్మ్. బట్ సినిమా గురించి మొత్తం క్లారిటీగా తెలుసు మీకు. సినిమా ఇండస్ట్రీలో ఉండే కష్టాల గురించి తెలుసు. అయితే బాగా చదువుకున్న వ్యక్తి. ఎంబీఏ చేశారు. యెస్. అవును. కరెక్ట్ బిజినెస్ అంతేనా? స్కూల్‌లో ఎంబీఏ చేశాను. ఆ! అటువైపు వెళ్తే ఓ కార్పొరేట్ జాబు, లక్షల్లో శాలరీసు అయన్నీ వదులుకొని ఒక్కసారిగా అంటే చిన్నప్పటి నుంచి సినిమాని ప్రేమించిన వ్యక్తి కాదు మీరు. కాదు. హ్మ్. ఒక్కసారిగా తీసుకున్న డెసిషన్ ఏది మిమ్మల్ని ఇటువైపు డ్రైవ్ చేసింది? ఆ క్షణం ఏంటి? ఆ! క్షణం అనేది మాత్రం ఫస్ట్ 'ఇంద్ర' సినిమా అండి. హ్మ్. 'ఇంద్ర' సినిమా చూస్తున్నప్పుడు చిరంజీవి గారే నన్ను బాగా ఇన్‌స్పైర్ చేశారు. అంటే ఒక్క పర్సన్ ఆయన ఆనందాన్ని మనం ఆనందంగా ఫీల్ అవుతున్నాం. ఆయన బాధని మనం బాధగా ఫీల్ అవుతున్నాం. ఆహ్, అయ్ ముందు అసలు ఆ థియేటర్‌కొస్తే మన జీవితంలో ఉన్న అన్ని కష్టాలు మర్చిపోయి ఆహ్లాదంగా ఒక 2 ఇయర్స్ 2 అవర్స్ ఆహ్, వేరే వేరే వరల్డ్‌లోకి మనం తీసుకెళ్ళే ఒక ఛాన్స్. హ్మ్. హ్మ్. సో, అది కావాలా? జస్ట్ నువ్వు ఒక సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీగా ఉంటావు. రోజు నెలకి ఒక 3,00,000, 4,00,000 జీతాలొస్తాయి. చక్కగా నీ నీ లైఫ్ నువ్వు బతికేస్తావు. వెళ్ళిపోతావు. హ్మ్. అది కావాలా అనే ఒక డెసిషన్‌లో నేనెందుకో అంటే ఎంతోమందిని ఎంటర్‌టైన్ చేయొచ్చు. ఎంతోమందిని అంటే మన నటనతో ఒక ఒక చిన్న అంటే ఒక 10 మినిట్స్ ఒక పర్సన్‌ని మనం నవ్వించిన ఈరోజు బ్రహ్మానందం గారి గురించి చెప్పుకుంటాం. మనకు తెలిసిన జనాలు ఎంతమందండి. మన ఫ్యామిలీ మెంబర్స్ కాకుండా మనకు తెలిసిన వాళ్ళు ఎవరంటే మన మన సినిమా వాళ్ళే. హ్మ్. సో, ఆ ఆనందాన్నిచ్చే అవకాశం ఉంది అని అనిపించినప్పుడు నేను ఇటు సైడ్ టర్న్ అయ్యాను. హ్మ్. అప్పుడు అనుకున్నాను ఇది రిస్క్ అని. సో, మళ్ళీ ఎన్నో సార్లు అనిపిస్తది మనకి. హ్మ్. ఎందుకు ఇన్ని కష్టాలు, పొద్దున్న లెగిస్తే టార్చర్, టెన్షన్ అన్నీ మెయింటైన్ చేయాలి. అంతా అంటే ప్రతిదీ చేయాలండి. ఇక్కడ ఒక్కటి వదిలేసినా సరే నీకది లేదంటారు. హ్మ్. ప్రతి ఒక్క దానిలో పర్ఫెక్ట్‌గా ఉండాలి. ప్రతి ఒక్కటి మనం పర్ఫెక్ట్‌గా చెయ్యాలి. అంటే అండ్ ఇది కాస్త 100% క్లారిటీగా అవైలబుల్‌గా ఉండాలి. ఇది కాస్త క్లారిటీగా చెప్తాను. అంటే స్విమ్మింగ్ వచ్చుండాలి, డ్రైవింగ్ వచ్చుండాలి, బాడీ ఫిట్‌గా ఉండాలి,
మార్షల్ ఆర్ట్స్ కానీ ఇలా సంబంధించిన డాన్స్ ఫైట్స్ ఉండాలి. అన్నీ వచ్చి ఉండాలి. ఏది రాకపోవడం వల్ల ఏ రోల్ పోద్దో తెలియదు. తెలియదు. సో తెలుసు ఆ కష్టాలన్నీ తెలుసు. అన్ని చేసుకుంటూ అది అన్ని చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది ఉమ్, అసలు ఎవరికి ఏమీ లేని ఒక చిన్న బ్యాక్గ్రౌండ్ వచ్చిన ఒక పర్సన్కి అసలు పాసిబుల్ ఇది ఉమ్. ఇవన్నీ అంటే చాలాసార్లు బ్యాక్ పుల్ చేస్తున్నా ఏదో అడుగులు వేస్తున్నా.